ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరీమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ జూన్ మాసము 19వ తారీఖు శుక్రవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపతో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి, వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేనును ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10, 11 వచనాల్లో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే తెలుసుకొని నమ్మాలని, గ్రహించుకోవాలని. ఏంటి నమ్మాలి అంటే ఆయన తప్ప వేరొక దేవుడు పైన ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపంలో లేడు. ఈ సృష్టిని చేసింది ఆయనే అని, ఆయనే మనకు రక్షకుడని, మనకు విమోచకుడని, మన పాప క్రయధనము చెల్లించిన వాడని గ్రహించుకోవాలి. రెండవదిగా, మనము ఏర్పరచబడిన వంశమని, రాజులైన యాజక సమూహమని, ఆయన సొత్తైన ప్రజలమని తెలుసుకోవాలి. మూడవదిగా, ఈ భూమి మీద తెలుసుకున్న నీవు నేను, ఆయన కలిగి ఉన్న నీవు నేను ఆయనకు సాక్షులుగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, ఆయనకు ముందు కానీ ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత కానీ ఏ దేవుడు ఉండడు. ఎందుకంటే ఆదియు అంతమైన వాడు ఆయనే, యుగయుగములు జీవించువాడు, పరిపాలించువాడు ఆయనే. ఆయనే ఈ లోక సృష్టికర్త, ఆయనే ఈ లోక మానవ కోటి రక్షణకర్త, ఆయనే ఈ లోకానికి విమోచనిచ్చేవాడు, పరలోకానికి చేర్చేవాడు. అది తెలిసిన మనందరము కూడా గ్రహింపు కలిగి ఆయన్ను ఆరాధించేవారుగా ఉండాలి. మనము అనేక మందికి ఆయన ఎరగని వారుగా ఉన్న అన్యులకు మాదిరిగా ఉండాలి. అందుకనే ప్రభువు ఒక జాతి, ఒక మతము, లేకపోతే భూమి మీద మానవులు ఏర్పాటు చేసుకున్న కుల మతాలను బట్టి ఆయన ఆరాధించబడటానికి ఇష్టపడలేదు. సమస్త జనులను భారములో, ప్రయాసలో, కష్టములో ఉన్న సమస్త జనులు ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన నెమ్మదిని, విశ్రాంతినిచ్చే దేవుడు. అది తెలుసుకున్న మనము ఆయనకు సాక్షులుగా అనేక మందికి ఆయన గురించి ప్రచురపరిచే మాదిరిగా ఉండాలని ప్రభు ఆశగలను. అలా ఉండటానికి, ప్రభునామ మహిమార్థమై జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. రాత్రంతా సుఖనిద్రనిచ్చావు, గడిచిన దినాలని కృప చూపో, ఆయుష్ను పొడిగించి నీ విలువైన మాటలతో, ప్రార్థనతో వింటూ, ప్రార్థిస్తూ, ఏకీభవిస్తూ మా దినచర్య ప్రారంభించడానికి కృప చూపినందుకు నీకు వందనాలు తండ్రి. ఎందరూ ఈ మాటలు ఆలకిస్తున్నారో, ఎందరూ ఈ గ్రూపుల్లో ఉన్నారో వారందరినీ కూడా ఈ ఉదయకాల కృపతో నింపండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. బలహీనులైన వారిని బలపరచండి. నీతో, నీ మాటలతో, ప్రార్థనతో ప్రారంభిస్తున్న మా దినచర్యలో ముందున్న సమయం అంతా కూడా నీ చిత్తానుసారంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యదాయకంగా జరిగించి, అనుగ్రహించి నీ కృప మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.